తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లకు వస్తారన్నారు. తండ్రి కొడుకు తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అంటూ కామెంట్ చేశారు. ప్రభుత్వంపై అసంతృప్తి మొదలైందని కావాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ వేరే కాదంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక రేపటి నుంచి ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అటాకింగ్ మోడ్ని పెంచుతాయని ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వీటిని ఎట్లా తట్టుకుంటుంది? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అటాక్ చేయాలంటే వాళ్ళ దగ్గర పస ఉండాలి కదా, కంటెంట్ ఉండాలి కదా. ఏమని అటాక్ చేస్తారు? మా మీద ఉద్యోగాలు ఇవ్వలేదని అటాక్ చేస్తారా? రైతులకు పరిపూర్ణ న్యాయం చేయలేదని అటాక్ చేస్తారా? మహిళలకు ఉచిత బస్సు ఇవ్వలేదని అటాక్ చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు 10 ఏళ్లలో చేయలేనటువంటి బాత్రమైన కార్యక్రమాలు మేము సంవత్సరంలో చేసి చూపించాము. అదే కాంగ్రెస్ గొప్పతనం. 10 ఏళ్ళు మీరు కాలయాపన చేసి ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగించారు. భూముల పేరిట విధ్వంస దోపిడీ జరిగింది, నీళ్ల పేరిట దోపిడీ జరిగింది, నియామకాలు మీ కుటుంబానికే పరిమితమైనవి. ఇవన్నీ ఛేదించి పోయిన డిసెంబర్ 7న ప్రజలు మీకు చమరగీతంగా పాడి మాకు అధికారం ఇచ్చినారు. అధికారం ఇచ్చిన తర్వాత 3 నెలలు ఎలక్షన్లో సమయం గడిచిపోయింది. ఈ 9 నెలల్లో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము 56,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఆషామాషి కాదు. 12 ఏళ్ల తర్వాత 650 ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. 12 ఏళ్ల తర్వాత మీ ముఖానికి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వలేకపోయినారు. మీరు 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 56,000 ఒక సంవత్సరం ఇచ్చాము. ఎంత తేడా ఉంది? మీరు రైతు బంధు 10 ఏళ్ళు ఎంత చేశారో అంతకన్నా ఎక్కువ ఒక సంవత్సరం ఇచ్చినాం మేము. పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, కొన్ని వేల కోట్ల ఒప్పందాలు జరిగినాయి దావోస్లో. ఎక్కడ తగ్గింది? మీరు 10 ఏళ్లలో కాలయాపన చేసి ప్రజల ఆస్తులు ధ్వంసం చేసి ప్రజల ఆస్తులు భూముల్ని ప్రైవేట్ పరానికి కట్టబెడితే మేము దాన్ని ఛేదించి ఇలా మళ్ళీ ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పరం చేస్తూ ఉన్నాం. ఇలా ఏ కార్యక్రమం చేయలేదని మీరు విమర్శిస్తారు? మీరేమో అద్భుతమైన పాలన అని మీరు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళేమో అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని కాసేపటి క్రితం కేటీఆర్ ఒక షార్ట్ ఫిలింని రిలీజ్ చేశారు. ఆ షార్ట్ ఫిలింలో మీరు చేసినటువంటి ప్రజలు మీ వల్ల పడినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. ఏం చెప్తారు ఆ షార్ట్ ఫిలిం? ప్రజలు అదిగే చెప్తున్న విధ్వంసానికి వికాసానికి తేడా. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు విధ్వంసం జరిగింది. నేను ఇప్పుడు కూడా కేటీఆర్కి మళ్ళీ సవాల్ విసురుతున్నా. మీరు రండి, నేను మా మంత్రులు వస్తాం, ముఖ్యమంత్రి అవసరం లేదు, చర్చ పెట్టుకుందాం. మీరు 10 ఏళ్లలో ఏ రంగంలో ఎంత చేశారు, మేము సంవత్సరంలో ఏ రంగంలో ఎంత చేస్తాము చర్చించుకుందాం. ఇది కూడా ప్రజలకు తెలవాలి, వైట్ పేపర్ మీద తెలవాలి ప్రజలకి. మీరు 10 ఏళ్లలో ఎంత అప్పు చేశారు, ఈ అప్పును ఎక్కడెక్కడ పెట్టారు, ఎట్లా దుర్వినియోగమైంది, ఎట్లా ప్రజల సొత్తు అబాస్ పాలైంది, ఎట్లా ప్రజల సొత్తు నీళ్ళలో పోయింది, అది కూడా చర్చించుకుందాం. సంవత్సర కాలంలో ఏ రకంగా సంసారాన్ని శృతిలో పెట్టి గాడిలో పెట్టి ఏ రకంగా నడిపించినాము, మీరు 2.5 లక్షల కోట్లు అప్పిచ్చిపోతే మేము దాన్ని ఏ రకంగా తీసుకురాగలిగినాం, ఇవన్నీ కూడా వివరించుకుందాం. మీరేదో రాజకీయాలు ఉండాలి కాబట్టి విమర్శలు చేస్తే సరిపోదు. నాకు తెలిసి అక్కడ టీఆర్ఎస్ పట్ల 3 ముక్కలు ఆట అవుతుంది. ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సిన కేసీఆర్ కానీ ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. 39 సీట్లు ఇస్తే కూడా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి. ఇక్కడ కవిత ఒకవైపు, కేటీఆర్ ఒకవైపుతో హరీష్ ఒకవైపు కుమ్ములాట ఉంది. దాని కారణంగా ఎమ్మెల్యే కొంచెం విసికి ఉండలేక వస్తూ ఉన్నారు. బీజేపీ పరిస్థితి కూడా అదే 4 ముక్కల ఆట. బండి సంజయ్ ఒకవైపు, కిషన్ రెడ్డి ఒకవైపు, ఈయన తూర్పు చూస్తే ఆయన పడమర చూస్తారు. దక్షిణం వైపు అరుణకు ఉంది, పడమర వైపు రాజేందర్ గారు ఉన్నారు. శృతి లేదు, సఖ్యత లేదు. వాళ్ళు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, మీరు ఏం చేశారు ఈ సంవత్సరం? 8 మంది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణ ప్రజలు మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు తెలంగాణ కోసము? మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. భాజపా ప్రజా సంగ్రామంలో చర్చించుకుందాం. చేసిన అభివృద్ధి కార్యక్రమం కనబడతా ఉన్నాయి. ఇంకా చేయాల్సి ఉంది, ఒప్పుకుంటాం. చేయాల్సి ఉంది, ఆర్థిక నిబ్బరం డెఫినెట్గా ఇచ్చిన హామీలన్నీ కూడా పూరిస్తాం. 5 ఏళ్లలో శబాస్ అనిపించుకొని జై కొట్టించుకొని మళ్ళీ ఎన్నికలు పోతాం. సార్, చివరిగా చేరికలకు సంబంధించి మీరేమో చేరికలు జరుగుతాయి, వాళ్ళు టచ్లో ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళైతే ఇటు కాంగ్రెస్లోకి రావడానికి భయపడుతున్నారు. వాళ్ళందరూ బీజేపీ వైపు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఉన్నారా టచ్లో మీతో? బీజేపీ వైపు ఏముందని పోతారు రాష్ట్రంలో? ఇప్పుడు ఎమ్మెల్యేలకు వారి క్షేత్రంలో పనులు కావాలి, ప్రజలు ఆశించే మేరకు వారు పనులు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, నాకున్న సమాచారం కూడా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని నేను అనుకోవట్లేదు, ఉండదు కూడా. నాకు తెలిసి నాయనా కొడుకులే మిగులుతారు అక్కడ. మిగతా నాయకులు వాళ్ళ బావలు బామంతా కూడా అటు ఇటు చూస్తున్నారు, దాంట్లో అనుమానం లేదు.
ఇంకా కులం పేరిట మతం పేరిట బీజేపీతో పోటీ ఉంటుంది. దాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మేము అభివృద్ధి నమ్ముకొని పోతా ఉన్నాం, అభివృద్ధి చేసి ఓటు అడుగుతా ఉన్నాం, అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేసి ఓటు అడుగుతా ఉన్నాం, భవిష్యత్ తరాల కోసం కార్యక్రమాలు చేసి ఓటు అడుగుతా ఉన్నాం. మా పార్టీకి బీజేపీ పార్టీకి తేడా ఉంది. ఈ వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఈ రాజకీయ ముఖ చిత్రంలో ఉండదు. కాబట్టి ఎమ్మెల్యేలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఇది మొత్తానికి అయితే సంవత్సర పాలనలో అద్భుతమైన పాలనను ప్రజలకు అందిస్తే కొంతమంది కావాలని ప్రాపగండా చేస్తున్నారు, ప్రభుత్వం విఫలమైందని దుష్ప్రచారం చేస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సన్నీతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.